నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం గోపాలపురం మహబూబాబాద్ టౌన్లోని గోపాలపురంలోని పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాం. గత 3 రోజులుగా పెద్దమ్మ తల్లి ఆలయంలో రేణుక ఎల్లమ్మ తల్లి అలాగే పోతురాజు భగవాన్ల కళ్యాణ మహోత్సవం కోసం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజున మహిళల చేత జలాభిషేకం జరిగింది. రెండో రోజున పుట్ట బంగారం తీసుకొచ్చి అమ్మవారికి కళ్యాణం ఏర్పాట్లు చేయటం, అలాగే ఈరోజు అమ్మవారి కళ్యాణం పోతురాజుతో అమ్మవారి కళ్యాణ మహోత్సవం, అలాగే పట్నం వేయటం, బోనం సమర్పించడం, ఇలాంటి పూజాది కార్యక్రమాలు బ్రహ్మాండంగా, ఆహ్లాదకరంగా, భక్తిపూరితంగా, వైభవపేతంగా కండ్ల పండుగల కొనసాగుతున్నాయి. ఇందుకోసం ముదిరాజ్ మహాసభ అలాగే ముదిరాజు కుల సంఘం ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు అలాగే బాధ్యులు ఇలా పట్టణంలోని ముదిరాజు సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని పెద్దమ్మ గుడి దగ్గర నిర్వహించుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా వైభవంగా భక్తిపూరితంగా జరుగుతుంది. రేణుక ఎల్లమ్మ తల్లి పోతురాజు కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతారు. ఈరోజు పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో స్థానిక ముజరాజు సోదరులు ఈ రేణుక ఎల్లమ్మ పోతరాజు యొక్క కళ్యాణం జరిపించడం ఎంతో శుభదాయకం. ఈరోజు వారి కమ్యూనిటీని అదేవిధంగా మహబూబాద్ ప్రజలందరినీ ఆ రేణుక ఎల్లమ్మ తల్లి అదేవిధంగా పోతరాజులు వారి కళ్యాణ సందర్భంగా మమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా, ఈ యొక్క కరువు కాటకాల నుంచి బయటపడేయాల్సిందిగా, అన్ని విధాల ఈ యొక్క ప్రజల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్, ఈ టెంపుల్ డెవలప్మెంట్కు మన మున్సిపల్ నుంచి గతంలో ఏమైనా కోఆపరేట్ చేసిందా? భవిష్యత్తులో ఏమన్నా ప్లాన్ కానీ ప్రణాళిక? ఎందుకంటే ఈ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది డెవలప్ అయితే ఇది డెవలప్ అవుతుంది అనేది ఒకటి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? అంటే ఇది రింగ్ రోడ్డు కొంచెం కోర్టు పరిధిలో ఉంది. అది దాన్ని మనం ఇప్పుడు మన కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మనం ఏం మాట్లాడలేము. ఇక్కడ ఈ అప్రోచ్ రోడ్ అయితే డెవలప్ చేస్తాము డెఫినెట్గా. మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ నుంచి ఇట్లా ఇప్పుడు మనం ఏ విధంగా ఇది వాడుతున్నామో దాన్ని డెవలప్ చేసే విధంగా సీసీ రోడ్ పెడదాము. థ్యాంక్ యూ సార్. దీనికి సంబంధించి సింగన అశోక్ సొసైటీ చైర్మన్ అలాగే ఈ కమిటీ నిర్వాహక కమిటీ గౌరవ సలహాదారులు వారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. చెప్పండి, ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఒకసారి వివరించండి. రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు వేసి పుట్ట బంగారం తీసుకొచ్చి 3 రోజుల్లో కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ఆడపడుచులతోటి బోనాలు తీసుకొచ్చేసి తల్లికి పట్నాలు వేసి రంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 3 రోజులు జరుగుతుంది కదా, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందా లేకుంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి? ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇది ఫస్ట్ సంవత్సరం మేము రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కట్టి ఈ ఫస్ట్ సంవత్సరం పట్నాలు వేసి అమ్మవారికి బోనాలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ ఇళ్ళల్లో కూడా ఈ సందర్భంగా మీ ఇళ్ళల్లో కూడా ఏ రకమైన వాతావరణం ఉంటుంది? అందరూ బంధువులను పిలుచుకొని చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిన బంధువులతోటి పిల్ల జల్లలు అందరూ కూడా చాలా రంగరంగ వైభవంగా పండుగ వాతావరణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది. ఇలా ఓకే, ఈ నిర్వాహక కమిటీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గుండెల రాజు గారి ఆధ్వర్యంలో మిగతా సొసైటీ అధ్యక్షులు మహబూబాబాద్ అంటే నడిగడ్డ ఇలా భూమి నాగరాజు గారు చెప్పండి, మీరే చెప్పండి. భూమి నాగరాజు హనుమంతగడ్డ సంఘ ప్రెసిడెంటు, నడిగడ్డ కొప్పు ఉప్పలయ్య గారు సంఘ ప్రెసిడెంటు, వీళ్ళ ఆధ్వర్యంలో గుడి చైర్మన్ గుండెల రాజు వాళ్ళ ఆధ్వర్యంలో గుడి కమిటీ టెస్ట్ వాళ్ళందరూ కలిసి ఈ రంగరంగ వైభవంగా 3 రోజుల పండుగని వాతావరణాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంటే మరి ఆలయ అభివృద్ధి కోసం ఈ ప్రజాప్రతినిధులు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, లేదా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇతర ఎంపీ గారు ఎవరి సహకారం అని అందిందా? మీరే సొంతగా? ఇప్పటి వరకు కొంత దాతల సహకారంతో మిగతా అమౌంట్ అనేది ఏది ఉన్నా కూడా కమిటీ చైర్మన్ వాళ్ళ తరపు నుంచి సొంతంగా 2 సంఘాల నుంచి అమౌంట్ సమకూర్చుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ప్రజాప్రతినిధులకు మీరేమైనా విన్నవించుకునేది ఆలయ అభివృద్ధి? ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే పెద్దమ్మ తల్లి ఆలయం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరినీ ఆదుకునే తల్లి కాబట్టి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం, ఎందుకంటే ఇంకా ప్రహరీ గోడ కూడా ఏం లేదు, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం సోలార్ ఒకటి ఉంది, విద్యుత్ సౌకర్యం ఇట్లాంటివి ఏమన్నా మీరు ప్రజాప్రతినిధుల్ని రిక్వెస్ట్ చేస్తుండ్రా? చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాం. ఈరోజు ఎమ్మెల్యే గారు
మన పాలవై రామరెడ్డి వైస్ చైర్మన్ గారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఫరారు గోడకు ఒక 10 లక్షల అమౌంట్ కూడా మాకు సమకూర్చడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారి కార్యక్రమం ఉంది, ఆయన కూడా వస్తున్నారు. ఇంకో గంట తర్వాత ఆయన ద్వారా కూడా మేము ఇంకేదైనా గుడి కోసం అభివృద్ధి కోసం ఏదో ఒకటి మనకు ఫండ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వైభవంగా కర్ల పండుగలు జరుగుతున్న రేణుకా ఎల్లమ్మ తల్లి పోతురాజుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం గత 3 రోజులుగా వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆలయ సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఓ 10 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఇంకా ఎమ్మెల్యే గారిని కూడా ఇంకా కొన్ని సమస్యల మీద రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మొత్తానికి ముదిరాజు కుల బాంధవ్యుల ఇళ్లలో బ్రహ్మాండంగా ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. పిల్లాది పాపలు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళార తిలకించి అమ్మవారికి బోనం సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. చూశారు కదా, పెద్దమ్మ తల్లి దేవాలయంలో రేణుకా ఎల్లమ్మ తల్లి పోతురాజు భగవాన్ల కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ముదిరాజులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పండుగ వాతావరణంలో ఈ కళ్యాణ మహోత్సవం అలాగే 3 రోజుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అలాగే ఈ కమిటీ చైర్మన్ గుండెల రాజు ఆధ్వర్యంలో అలాగే ఇతర ముదిరాజు కుల పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందడం జరిగింది. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.